ఫామ్ హౌస్ లో పడుకుని కేసీఆర్ ఓట్లు అడగడం కరెక్ట్ కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ గల్లీలో తిరుగుతూ ఓట్లు అడగాలన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి కుటుంబాన్ని మాత్రమే బంగారం చేసుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రహమత్ నగర్ లో మోదీ మన్ కీ బాత్ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో సిటీలో కబ్జాలు, రౌడీయిజం పెరిగిందన్నారు. మజ్లిస్ పార్టీ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ ను రక్షించుకోవాలన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు, ఇక్కడి ప్రభుత్వము జూబ్లీహిల్స్ ప్రజలకు అన్యాయం చేసింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జూబ్లీహిల్స్ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎందుకు అభివృద్ధి జరిగిందో కేసీఆర్ చెప్తాడా? షేర్లింగంపల్లి ఎందుకు అభివృద్ధి జరిగిందో ఇక్కడ సైడు చెప్పగలుగుతాడా? ఇక్కడ ఉన్నటువంటి సనత్ నగర్ ఎందుకు అభివృద్ధి జరిగిందో చెప్పగలుగుతాడా? పక్కన ఉన్నటువంటి కూకట్పల్లి ఎందుకు అభివృద్ధి జరిగిందో చెప్పగలుగుతాడా? మరి మధ్యలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు ఏ పాపం చేసుకున్నారు? మీ పార్టీకి ఓటేసినందుకు పాపమా? మీ ఎమ్మెల్యేలను గెలిపించినందుకు పాపమా? మీ కార్పొరేటర్స్ని గెలిపించినందుకు పాపమా? ఎందుకు ఈ జూబ్లీహిల్స్ అన్యాయం గురైందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చెప్పిన తర్వాతనే జూబ్లీహిల్స్ లో ఓటు అడగాలి. నేను సవాల్ చేస్తా ఉన్నాను, కేసీఆర్ దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్ లో తిరుగు, జూబ్లీహిల్స్ లో రా. ఈ బస్తీల మధ్యలో, ఈ రోడ్ల మధ్యలో, ఈ చెత్త కుప్పల మధ్యలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని ఓట్లు అడగడం కాదు. నా జూబ్లీహిల్స్ ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒక్కసారి రా కేసీఆర్. ఫామ్ హౌస్ లో పండుకొని స్టేట్మెంట్ పంపిస్తే కళ్ళు మూసుకొని ఓట్లేసేటువంటి పరిస్థితి పోయింది. మిస్టర్ కేసీఆర్ గారు మోసం చేశారు 10 సంవత్సరాలు జూబ్లీహిల్స్ ప్రజలకు, అన్యాయం చేశారు 10 సంవత్సరాలు జూబ్లీహిల్స్ ప్రజలకు. ఇంకా మీకు ఓటేసి మీ గుండాయిజాన్ని, మీ రౌడీజాన్ని, భూ అక్రమలను ఇంకా భరించే పరిస్థితిలో నా జూబ్లీహిల్స్ ప్రజలు లేరనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం.